సిగాచి పరిశ్రమ పేలుడు ఘటన కార్మిక కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రమాదం జరిగి 6 రోజులవుతున్నా ఇద్దరు ఆచూకీ తెలియలేదు. యూపీకి చెందిన అఖిలేష్, విజయ్ జాడ కనిపించడం లేదు. వారి కోసం 6 రోజులుగా ఆసుపత్రులు, మార్చురీ చుట్టూ తిరుగుతున్నాడు తమ్ముడు భజరంగిలాల్. ఇప్పటికే పటాన్చెరువు మార్చురీలో ఉన్న 5 మృతదేహాలకు DNA పరీక్షలు నిర్వహించారు. ప్రొఫైల్ మ్యాచ్ కాకపోవడంతో తల్లిదండ్రులను రప్పిస్తున్నారు. కొడుకులను కడసారి చూసేందుకు తొలిసారి ఫ్లైట్ ఎక్కారు తల్లిదండ్రులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్. సిగాచి పేలుడు ఘటనలో ఇప్పటివరకు కూడా 9 మంది ఆచూకీ లభించలేదు. అందులో విజయ్ కుమార్, అదేవిధంగా అఖిలేష్ అనే ఇద్దరి ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో వారంతా కూడా పరిశ్రమ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. గత 5 రోజులుగా కూడా వారు DNA టెస్టులకు పరీక్షలు ఇచ్చారు. DNA టెస్టులు మ్యాచ్ కాకపోవడంతో తిరిగి ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల్ని, వారి తల్లిదండ్రుల్ని ఫ్లైట్లో సొంతంగా తామే ఖర్చు పెట్టి దాదాపు 20,000 రూపాయలు ఖర్చు చేసి అక్కడి నుంచి రప్పిస్తున్నారు. వీరి ఎవరి DNA మ్యాచ్ కాకపోవడం, వాళ్ళ కుటుంబ సభ్యుడు వాళ్ళ తమ్ముడు ఉన్నా కూడా DNA మ్యాచ్ కాకపోవడంతో మాత్రం ప్రస్తుతం అయితే వారు ఫ్లైట్ ఎక్కువ వస్తున్నారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. कितना दिन हुआ अभी तक आप DNA टेस्ट दिया, आप क्या बोल रहा ऑफिसर? 5 दिन हो गए सर, अभी तक नहीं आया। 2 बार ब्लड दे चुका हूँ, फिर मांग रहे हैं ब्लड। अभी मदर को बुलाया हूँ, अभी फ्लाइट में है। फ्लाइट में? किधर से आ रहा है? उत्तर प्रदेश से। कितना खर्चा हो रहा फ्लाइट के लिए? फ्लाइट के लिए 27। कौन है आप? ये मिसिंग हुआ ना? मेरा भाई है। दोनों मेरा भाई है। नाम क्या है? अखिलेश कुमार निषाद, विजय कुमार निषाद। कितने साल से काम कर रहे हैं? एक 10 आवर्स हो गए। 10 कितना साल से काम कर रहे हैं? 10 साल से। 10 साल से और एक 8 साल से। हाँ दोनों। आप? मैं कंपनी छोड़ दिया था। कंपनी छोड़ दिया, दूसरा काम कर। हाँ। अभी DNA नहीं मैच हुआ? DNA मैच नहीं हुआ। हाँ। आप भी दिया DNA? हाँ दिए DNA। कौन है आपको मिस हुआ? मेरे पिताजी। पिताजी। आप क्या करते हैं? अभी पढ़ रहे हैं। पढ़ रहा हूँ। इधर ही पढ़ रहा? नहीं, गाँव। गाँव से आया आप? हाँ कब आया? आए एक तारीख को आ गया आप? कैसा आया? ट्रेन में आया? ट्रेन में आया। ट्रेन में आया। दिया आप भी टेस्ट दिया? हाँ दिया। अभी तक कुछ नहीं। और कौन कौन है? मेरे पिताजी है, मेरे चाचा। दोनों नहीं मिला अभी तक? दोनों नहीं मिले। మన ఆ రోజు అదే పరిశ్రమలో జనించినటువంటి ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నాడు. उस दिन क्या हुआ? वो कंपनी में क्या हुआ? एकदम सा हुआ सर, ब्लास्ट सा हुआ, कुछ पता ही नहीं चला, कुछ फायर सा हुआ। मैं तो रिएक्टर के पास था, मैं तो अंदर था, हमको उतना बाहर से दिखा नहीं। अब जब बाहर देखा तो ब्लास्ट सा, पूरा आग फायर हो गया था। उसके बाद उधर से कूद के बाहर निकल गया। आपको ड्यूटी को आया सुबह? हाँ ड्यूटी आया था सर, 8 PM 8 AM 8 बजे से 4 बजे तक? 8 से 8 है। 8 से 8 12 घंटा ड्यूटी। कब हुआ ये सर 9:20 पे? 9:30 पे। हाँ 9 साढ़े 9 बजे। कितना जने उस टाइम समय में उधर कंपनी के? मतलब सर 5 सेकंड में भी ये पूरा ब्लास्ट हो गया। पूरा हाँ 5 सेकंड पूरा ब्लास्ट। क्या हुआ आपको नहीं मालूम सर। अंदर, हाँ अंदर थे सर, रिएक्टर के पास थे, अंदर से कुछ दिखा नहीं बाहर से। आप भाग गया उधर से? हाँ उधर से भाग निकले सर। कितना जने भाग गया? उधर से 5 लोग थे, 5 लोग उधर से भाग के निकल गए। ఘటన జరిగి 6 రోజులైనా కూడా ఇప్పటివరకు కూడా అఖిలేష్ కావచ్చు, విజయ్ కావచ్చు, వీరిద్దరి ఆచూకీ లభించకపోవడంతో మాత్రం వారి తమ్ముడు కావచ్చు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి DNA ఇచ్చినా కూడా DNA మ్యాచ్ కాలేదు. దీంతో యూపీ నుంచి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఫ్లైట్లో వారే సొంతంగా ఖర్చులు పెట్టించుకొని రప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ 9 మంది ఆచూకీ అయితే ఇంకా లభించలేదు. ఇంకా పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో 5 డెడ్ బాడీలు ఉన్నాయి. 5 డెడ్ బాడీలలో 3 మృతదేహాలను అయితే గుర్తించినట్టయితే తెలుస్తుంది. మరో 2 మృతదేహాలు కూడా పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో గుర్తించని స్థితిలోనే ఉన్నాయి. ఇంకా 9 మంది ఆచూకీ కూడా తెలియనటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే మాత్రం సిగాచి ఘటన ఏదైతే ఉందో అది మాత్రం కార్మికుల కుటుంబాల్లో తీవ్ర పెను విషాదాన్ని నింపింది. ఇటు క్షతగాత్రులు కావచ్చు, మృతులు కావచ్చు, వారి కుటుంబాలు కూడా ఇప్పటికీ కూడా ఆ షాక్ నుంచి తేరుకోలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, NTV, ఉమ్మడి మెదక్ జిల్లా.